వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో విషపూరితమైన మద్యాన్ని ప్రజల చేత తాగించి 32,000 మంది ప్రాణాలు బలి తీసుకుని 1,50,000 మంది ఉసురు పోసుకుని లక్షల మందిని రోడ్ల పాలు చేసి 1,00,000 కోట్ల రూపాయల దిగమింగి సిట్ విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. అనేక మంది జైలు పాలయ్యి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బెయిల్ రాక అసలు సూత్రధారి పేరు బయట పెట్టకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. నిన్న విజయసాయి రెడ్డిని 7 గంటల పాటు ఈడీ విచారించింది. సిట్ సేకరించిన ఆధారాల ప్రకారం విదేశాలకు తరలించిన డబ్బు వివరాలు సేకరించిన ఈడీ 7 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారించింది. ఈరోజు మిథున్ రెడ్డిని విచారణ జరుగుతూ ఉంది. అసలు లబ్ధిదారుడు ఎవరు అనే పేరు బయట పెట్టి ఉంటారా? ఈడీ విచారణను ఎదుర్కోవడం అంటే సిట్ విచారణను ఎదుర్కొన్నంత తేలిక కాదన్న విషయం తెలుసు వాళ్ళకి కూడా. లూటీ చేసి రూటింగ్ చేసిన డబ్బుల వివరాలని ఇవాళ మిథున్ రెడ్డి వెల్లడించే అవకాశం ఉందా? అసలు ఆ లెక్కర్ దోపిడీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొనే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత? విజయసాయి రెడ్డి చెప్పేది నిజమా కాదా? మిథున్ రెడ్డి ఏం చెప్పబోతున్నాడు అనేది అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరో విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు. మన విషపూరిత మద్యాన్ని నమ్మి నేను చెప్పినట్టు ఎంతమంది ఉసురు తీశారు, ఎన్ని ప్రాణాలు తీశారో మనకు తెలిసిన విషయం. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులంతా వాళ్ళకి జైల్లో మగ్గుతున్నారు. బెయిల్ రావట్లే వాళ్ళకి. నిన్న విజయసాయి రెడ్డిని ఈడీ విచారించింది. సుమారు 7 గంటల పాటు విచారణ చేశారు. అలాగే వాళ్ళు మిథున్ రెడ్డి విచారిస్తున్నారు. ఈడీ విచారణలో అసలు లబ్ధిదారుడు ఎవరి ద్వారా రూటింగ్ జరిగింది, ఏ దేశానికి ఎంత పంపించారన్న విషయాలని వాళ్ళ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి బహిర్గతపరిచే అవకాశం ఉందంటారా? మిథున్ రెడ్డి బహిర్గతపరచాల్సిన అవసరం లేదండి. లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఆయనంతటా ఆయన నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ టెక్నికల్ ఎవిడెన్సెస్ స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళు ఎస్ఆర్ నో చెప్పడమే, నో చెప్పినా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఏమీ ఇన్వాలిడ్ అవ్వదండి. టెక్నికల్ ఎవిడెన్స్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఫార్మాలిటీగా అడుగుతారు అంతవరకే. ఒకవేళ కనుక వాళ్ళు డినై చేసినందువల్ల అది వాళ్ళకి మైనస్, కానీ ప్రాసిక్యూషన్కి వచ్చే నష్టం ఏం లేదండి. అప్పుడు న్యాయస్థానాలకు కూడా ఒక అభిప్రాయం ఏమి కలుగుతుందంటే, ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ని కూడా వాళ్ళు నో చెప్తున్నారంటే వాళ్ళు చెప్తున్న అన్ని అబద్ధాలేను, ఇంత స్ట్రాంగ్ టెక్నికల్ ఎవిడెన్స్ని కాదన్న తర్వాత వాళ్ళు ఏది నిజం చెప్పటం లేదనేది ఒక అవగాహనకు వచ్చేస్తారండి. కాబట్టి ఎక్కడికైనా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు గౌరవంగా ఒప్పుకుంటే వాళ్ళ మర్యాద దక్కుతుంది. వాళ్ళు చెప్పే దాంట్లో నిజాలు ఉన్నాయని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నాకేం తెలియదు, అసలు సంబంధమే లేదన్న వ్యక్తి గూగుల్ టేక్అవుట్ ఫోన్ నెంబర్స్ ఏ టైంలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారని చూపించిన తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. అవును. ఒప్పుకోకపోతే ఇంకా దానికి ఇక విలువ లేదు. నువ్వు చేసినట్టే పక్కా అయిపోతుంది. ఎందుకంటే ప్రతి సెకను చూపించింది ఎవరెవరు ఆయన ఇంట్లో ఎంతసేపు ఉన్నారు, మర్డర్ ఎప్పుడు జరిగింది, మర్డర్కి ముందు వెనక కూడా ఉన్నారనేది కూడా తెలిసింది. అట్లాగే ఇక్కడ ఇంత టెక్నికల్ ఎవిడెన్సెస్ని వాళ్ళు నో చెప్పడానికి ఏమి విలువ ఉండదండి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మిథున్ రెడ్డిని కూడా ఇంచుమించుగా అంతసేపు ప్రశ్నించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, మిథున్ రెడ్డి కూడా చాలా క్రిటికల్గా ఇందులో, అంటే చాలా క్రూషియల్గా పార్టిసిపేట్ పోషించాడు ఆయన. అసలు ఇంకోటండి, ఈ రీటైల్ షాపుల్లో పెట్టిన ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా, అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ ఆయన రిక్రూట్ చేసిన వాళ్ళే, ఆయనకి బాగా నమ్మకమైన వ్యక్తులే. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఎంత డబ్బు వ్యాపారం చలామణి జరిగింది అనేది ఆయన చెప్పగలరు. చలామణి జరిగిన వ్యాపారం దోచుకున్న 1,000 కోట్లు ఒక ఎత్తండి. మిథున్ రెడ్డి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఒక కంపెనీ పెట్టి ఫ్లోట్ చేసి దాంట్లో కొంతమందిని అపాయింట్ చేసుకుని ఈ బ్రాందీ షాప్లో ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ ఇచ్చిన జీతం ఒకటి, అక్కడ డ్రా చేసుకున్న జీతం ఒకటి, మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ అక్కడ కూడా అదొక స్కామ్. అవును, అవకాశం ఉన్న సాటాలో చేశారండి. అదే కాదు, ట్రాన్స్పోర్టేషన్లో కూడా చేశారు. అక్కడ స్కామే ప్రతి సాట. ప్యాకేజింగ్లో స్కాము, అంటే మార్జిన్లు ఎక్కడెక్కడ వీలవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో స్కాము. తర్వాత ఏపీ బెవరేజెస్కి వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకున్న రేట్లలో స్కాము, దాంట్లో స్కాము. అక్కడి నుంచి మళ్ళీ కొనటంలో కూడా స్కామ్. అన్నీ ఎక్కడ వీలైతే అక్కడ దోశారు సార్. వీళ్ళు కేవలం ఈ దోసుకున్నదంతా కూడా నాసి రకం సరుకు తీసుకొచ్చి కస్టమర్ని ముంచారు వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటల్లో కూడా చాలా అసత్యాలు, అర్ధసత్యాలు, కొన్ని సత్యాలు, కొన్ని అమాయకంగా తప్పించుకునే ప్రయత్నాలు, పరనింద,
పరనింద ఎక్కువ ఉంది. రెండోది ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయోభిలాషిగా ఉన్నట్టు చెబుతున్నాడు ఒక రకంగా. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోటరి ఉన్నంత వరకు పదవిలోకి రాడని చెబుతున్నాడు. తర్వాత కూటమి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి రాడని చెబుతున్నాడు. పవన్ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి రాడని చెబుతున్నాడు. ఇలా రకరకాల థీరీలు చెప్పాడండి. అందులో కొన్ని సత్యాలు ఉన్నమాట వాస్తవమే, కొన్ని అసత్యాలు అర్ధసత్యాలు కూడా ఉన్నమాట వాస్తవం. ఒకటి, నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పటం ద్వారా తనేదో ఇంకా ఏదో ఒక ఫోర్స్ అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇప్పటికీ ఆయన పరివర్తన చెందినట్టు కనపడట్లా. పట్టలేదు, పరివర్తన చెందే మనిషి అయితే ఆ మాటలు మాట్లాడండి. ఒక పక్కన తర్వాత ఇంకోటి అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో పాత్ర లేదని ఆయన ఒక ఘంటాపదంగా చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఆ స్కామ్ గురించి కొన్ని విషయాలు ఆయనే చెప్పాడు, ఆయన బయట పెట్టాడు. రెండోది, స్కామ్ జరిగిందో లేదో తెలియదు అన్నంత నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు. నిన్న 7 గంటల సేపు విజయసాయిరెడ్డి గారిని ఈడీ గ్రిల్ చేసిందంటే ఈయన బయటకు వచ్చి చెప్పిన వాటితోనే అయితే ఇంతసేపు పట్టదు. అది అక్కడ అంత సినిమా ఇవ్వలేదండి. ఆయన చెప్పింది వేరు, బయటకు వచ్చి చెప్పిందంతా సేఫ్ వర్డ్స్ చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఆ స్కామ్ గురించి తెలియకపోతే మొత్తం ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి మద్యం పాలసీని సంపూర్ణంగా మార్చిన విషయం ఆయనకి తెలియదండి. తెలియకపోతే ఆయన చీఫ్ మినిస్టర్గా అసలు ఉండదు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి అంత అసమర్థుడు, అదే రాజకీయ నాయకుడు ఉండడు. అసలు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత అతనికి ఉందా? అంత సమూలంగా మార్చేసిన పరిస్థితి. తర్వాత ఇంకొకటి, నేను మద్యాన్ని 5 సంవత్సరాల్లో తీసేస్తాను, ప్రతి సంవత్సరము 25% చొప్పున 4 సంవత్సరాల్లోకే వెళ్ళిపోద్ది అన్నాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే, నేను మద్యం ధరని పెంచుతున్నాను ఎందుకంటే తాగుడిని తగ్గించాలి, నిరుత్సాహపరచాలి అనే ఉద్దేశం మీద అని కూడా చెప్పాడు. అంటే ఈ మద్యం పాలసీలో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ ఆయన చెప్పాడు, దానికి రంగు పూసి చెప్పాడు. కాబట్టి ఎక్కువ రేట్లకు అమ్ముతున్న విషయం కూడా ఆయనకి తెలుసు. తర్వాత మద్యంలో గతంలో ఉన్న బ్రాండ్లన్నీ తీసేసిన విషయం కూడా ఆయనకు తెలియకుండా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడండి. ఆ స్కామ్లో దందాలో ఇరుక్కున్న వాళ్ళంతా అత్యంత సన్నిహితులు జగన్ రెడ్డికి. ఇంకోటి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎవరండి? ఆయన పార్టీలో ఎంపీ. ఆయన మ్యాక్డవెల్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటరు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వాళ్ళు హార్డ్లీ 6 కేసులు కూడా అమ్మలేకపోయారు. జగన్ రెడ్డి ఆయన కూడా చెప్పాడు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అడుగుతున్న కిక్ బ్యాక్స్ మాకు వచ్చే లాభాల కన్నా ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మేము అసలు ఈ రాష్ట్రంలో ఆశ వదిలేసుకున్నాం అని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి అందుకే ఆయన ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నాడు, ఈ అమ్మకాలను అక్కడన్నా భర్తీ చేసుకుందాం అని. ఈ కాంట్రాక్ట్ తీసుకుని ఒక బ్లాక్ అక్కడ కూడా ఈ ముఠాని ఇరికించింది మళ్ళీ. కాబట్టి ఈయన విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పే మనిషి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు ఎట్లా నమ్ముతారని జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి గెలవడని విజయసాయిరెడ్డే చెబుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి బయట ఎట్లా చెప్తున్న మనిషి లోపల నిజాలు చెప్పి ఉంటాడని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసలు ఆయనకి పూర్తిగా అసలు ఏమీ తెలియదండి. అంటే ఇంత స్కాండల్ జరిగి, ఇంత మార్పులు చేర్పులు జరిగి, ఇంత పాలసీ చేంజెస్ జరిగినప్పుడు మద్యం ఆదాయాన్ని ఆయన కొన్ని ఆర్థిక సంస్థలకు చూపించి దాని మీద అప్పు కూడా తెచ్చుకున్నప్పుడు ఆయనకి మద్యం పాలసీలో జరిగినటువంటి వ్యవహారం తెలియపోతే అసలు ఆయన ముఖ్యమంత్రిగా తగ్గుతాడు, అసలు అర్హత ఉందా అనేది ప్రశ్న. రెండోది, విజయసాయిరెడ్డి గారు చెప్పే అంశాలు, ఆయన రేపు రాజకీయాలకు వచ్చే మనిషి ఇలాంటి కుట్ర మాటలు మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారండి? ప్రజలు ఎప్పుడైనా స్వచ్ఛంగా మాట్లాడే వ్యక్తిని, నిజాలు మాట్లాడే వ్యక్తిని, కల్మషం లేని వ్యక్తిని, ప్రజల శ్రేయస్సును కోరే వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తారు, నాయకుడిగా చూస్తారు. నీలో నిన్న మాట్లాడినప్పుడు ప్రజల తరపున ప్రజల శ్రేయస్సు కోరే మాట నీ దగ్గర నుంచి ఏమైనా వచ్చిందా? కేవలం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి పాట పాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డినే వద్దనుకున్న తర్వాత నీకేం అర్హత ఉందని రేపు నువ్వు ఒక పార్టీ పెట్టినా, ఇంకొక పార్టీలో చేరినా నిన్ను ఒక నాయకుడిగా ఎలా గుర్తిస్తారు? ఎట్లా గుర్తిస్తారండి? అదే అన్నా, నిన్న ఆయన ఆత్మహత్య సదృశ్యంగా మాట్లాడాడు. నిజంగా రాజకీయ నాయకుడు ఒక ఆడిటర్ మాట్లాడినట్టుగా ఉంది, కానీ ఆయన మాటలు ఒక రాజకీయ నాయకుడు ప్రజా జీవితంలోకి వచ్చి షైన్ అవ్వాల్సిన వ్యక్తి మాట్లాడే మాటలు కాదయి. నువ్వు కేవలం నీ స్వార్థం కోసం, లేకపోతే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఆయన చెప్పులు మోసే మాటలే మాట్లాడుతున్నాడు తప్ప పని జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న కష్ట నష్టాలన్నీ చెప్పు, తప్పే ఉంది అది చెప్పాడు. అతనిలో ఒక అభద్రతా భావం కల్పించారు, నా మీద కొంతమంది
ఈ క్వార్టరీ వ్యక్తులని చెప్పాడు. ఓకే, కల్పించారు. నువ్వే వాళ్ళు బయటకు వచ్చేసావు. అతనికి రాజకీయ భవిష్యత్తు లేదని చెబుతున్నావు. రాజకీయ భవిష్యత్తు లేనప్పుడు నువ్వు ఆయనకి మొయ్యాల్సిన అవసరం ఏముంది? తర్వాత ఆయనంతటా ఆయన మద్యం గురించిన అనేక విషయాలు చెప్పినప్పుడు అసలు మద్యం గురించి ఆయనకి తెలియదు అనే మాట మాట్లాడేవా అంటే నువ్వు అసలు ఆయనకి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసే అర్హత లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. మళ్ళీ ఆయనే చెప్తున్నాడు వాళ్ళందరూ కూర్చోబెట్టి అప్పులు కూడా నేను ఇప్పించాను 100 కోట్ల పైన అని. అవును, అది చెప్పాడు. మరి జగన్ రెడ్డి మళ్ళీ ఎట్లా అది ఇప్పిస్తాడు? ఇప్పించారా అంటే నేను సిఫారసు చేశాను అంటున్నాడు. టెక్నికల్గా సిఫారసు చేసినా ఇవ్వమన్నావు అంటే మీ వియ్యంకుడు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా 70 కోట్లు ఇచ్చారు, 30 కోట్లకి సంబంధించి వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదని కూడా చెప్పాడు. ఇట్లా అనేక అంశాలు ఆయన మాట్లాడేది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒక ఆడిటర్, ఒక అవకాశవాది మాట్లాడే మాటలు మాట్లాడాడు. కానీ నేను భవిష్యత్తులో 25తో ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ఒక నిర్ణయం తీసుకుంటాను, మళ్ళీ ప్రెస్ మిత్రుల ముందుకు వస్తాను అని చెబుతున్నావు నువ్వు ప్రజా జీవితంలో. ఓకే, నువ్వు ప్రజా జీవితంలోకి రాదలుచుకున్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోరిన మాట నిన్న నువ్వు ఒక్కటి చెప్పావా? ఒక్కటి. అంత పెద్ద కుంభకోణం జరిగితే ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని షీల్డ్ చేస్తూ ఒక్క రాజకేశ్వర రెడ్డినే బలి చేసేటందుకు మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వు కూడా అందులో పాత్రదారుగా ఉండావు. నువ్వు విధాన రూపకల్పన చేశావు. మళ్ళీ నాకేమి తెలియదని మాట్లాడితే ప్రజలంత అమాయకుల. తర్వాత ఈ లిక్కర్ అనేది చాలా అత్యధిక మంది ప్రజల్ని ప్రభావితం చేసిన అంశం అండి. లిక్కర్ కాదండి, విషం తాగించారు. అదే అంటున్నా. ఇప్పుడు అదే మీరు కేవీ రావుని బెదిరించి కాకినాడ పోర్టుని స్వాధీనం చేసుకుంది ఒక కేవీ రావుకి సంబంధించిన విషయమే. కానీ లిక్కర్ ప్రజలకు సంబంధించిన విషయం. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం చాలామంది బాధపడ్డారు. అంటే ప్రతి అని చెప్పలేము, ఒక 80% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్ అయ్యారండి. అలాంటి కుంభకోణాన్ని నువ్వు సమర్థిస్తా మాట్లాడుతూ, ఇంకా నీకు నువ్వు సేఫ్టీగా మాట్లాడుతూ, నువ్వు ప్రజల్లోకి వచ్చేదో నేను ఇంకా చేసి తలకెత్తుతానంటే నువ్వు ఏం ప్రజాసేవ చేసి తలకెత్తుతావు? ఇవాళ ఇంత పెద్ద కుంభకోణాన్ని చెప్పటానికి నీకు ధైర్యం సాల్టం లేదు. ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నావు. ఆల్రెడీ ప్రజలు ఆయనకి ఒక మోసకారిగా గుర్తించి వాళ్ళు ప్రజలు చెప్పాల్సిన తీర్పు చెప్పేశారు. ఒకవేళ నువ్వు కూడా కనుక ఆయన బాటలోనే నడుస్తానంటే నువ్వు పెట్టే పార్టీకి కానీ నువ్వు చేరే పార్టీకి కానీ ఏమీ విలువ ఉండదు ప్రజల్లో. అది ఆయన గమనించుకోవాలి. ఇంకా ఆడిటర్ లాగా అతి తెలుగుగా మాట్లాడితే సామాన్యులు అర్థం చేసుకోలేరు అనుకోవటం తప్పండి. సామాన్యులకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది, కామన్ తెలివి ఉంటుంది. వాళ్ళకుండా సహజ తెలివి ముందు నీ ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ తెలివి. నువ్వు చాలా ఇఫ్స్ అండ్ బట్స్తో నేను మాట్లాడావు, కానీ నీ అంతరాత్మని ప్రజలు చదవగలరు. అట్లాగే నిన్న ఈడీలో నువ్వు ఎంత టెక్నికల్గా చెప్పినా నీ పాత్ర ఏంటనేది నిన్న వాళ్ళు నిర్ధారించుకున్నారు. కాబట్టే మళ్ళీ ఆయనే చెప్పాడు నన్ను మళ్ళీ పిలిచే అవకాశం ఉందని. ఎందుకు వచ్చింది ఆయనకు అవకాశం? అనుమానం ఎందుకు వచ్చింది పిలుస్తారని? అంటే నిన్న పూర్తి స్థాయిలో ఇతను సహకరించలేదు, ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రిల్లింగ్ కోసం పిలుస్తారని ఆయనే చెప్పాడు. అది కూడా వార్తల్లో కూడా వచ్చింది, పిలుస్తారని కూడా. కాబట్టి నిన్న విజయసాయిరెడ్డి గారు సహజ నాయకుడు కాదు, ఇతను కేవలం రెండో వ్యక్తిగా ఉండి కుట్రలు చేసి ప్రభుత్వాలు అది కూడా చెప్పాడండి. ఇంకొక మాట చాలా సున్నితమైన అంశం కాదు, కీలక అంశం ఉంది. ఈ క్వార్టరీ వాళ్ళు నేను సంపాదించి పెట్టిందంతా పందికొక్కుల్లాగా తోసుకు తిన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఒక నౌకర్లాగా పనిచేశానని చెప్పాడు. పాలేరులాగా పనిచేసి డబ్బు సంపాదించి పెడితే అవన్నీ అది అంటంతో పాటు ఇంకొక మాట ఏం చెప్పాడు తెలుసా? ఇప్పటికి కూడా తింటున్నారని చెబుతున్నాడు. ఇప్పటికి రన్నింగ్ మార్గాలు ఏమి లేవు. గతంలో సంపాదించింది వీళ్ళు ఎక్కడన్నా లీడర్ సినిమాలో లాగా ఎక్కడో గొడవల్లో పెడితే ఆ గొడవల్లో పెట్టిన స్టాకుని ఇంకా పందికొక్కులు తింటున్నాయా అనే అనుమానం వస్తుంది. రన్నింగ్ ఛానల్స్ లేవు. మీకు అవకాశం వచ్చిందంటే ఈ మధ్య హైదరాబాద్లో డంపులు దొరుకుతాయి. అదే ఇప్పుడు 1 కోటి 2 కోట్లు 5 కోట్లు దొరికినాయి కదా. 9 కోట్లు కూడా హిమాయత్ సాగర్ దగ్గర. నేను ఏం చెబుతున్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోంచి దిగిపోయాడో పారుతున్న ఈ అవినీతి కాలువలన్నీ ఆగిపోయినాయి వాళ్ళకి. అసలు వీళ్ళు కూడా బంద్ చేశారు, డమ్మీ చేశారు. కానీ నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటికీ కూడా పందికొక్కులు దోసుకు తింటున్నాయి అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆ రోజునేమో ఆదాయం వస్తున్నది కాబట్టి తినేస్తున్నారు, అది లెక్కలోకి రాలా. కానీ వీళ్ళిద్దరూ కలిసి సంపాదించిన ఆస్తులు ఎక్కడో పెడితే, లేకపోతే క్యాష్ పెడితేనో, లేకపోతే ఏదైనా ఆదాయ వనరులు కల్పిస్తేనో అవిటిని కూడా ఈ ఏమంటాము మనం క్వార్టరీలు. నిన్న ఆయన ఘాటుగా స్పందించాడు కదండి. క్వార్టరీ అంటున్నాడు. మనకు తెలిసి క్వార్టరీ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, కేశరెడ్డి జైల్లో ఉన్నాడు, ఈయన బయటకు వచ్చాడు. ఇంకా 5-6 కూడా బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు బెయిల్ కోసం.
అక్కడ మిగిలినది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే. ఆయన్ని ఉద్దేశించి అంటున్నాడని అనిపిస్తూ ఉంది. పేరు చెప్పకుండా పందికొక్కు అని అన్నిసార్లు అన్నాడంటే ప్రస్తుతం వ్యవహారం చూసేది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే ఆ పార్టీలో. అదొకటండి. ఇప్పుడు ఆ ఆదాయ వనరు ఇప్పటికీ తింటున్నారు అంటే వీళ్ళు పెట్టినటువంటి స్టాకులు అంత పెద్దగా ఉన్నాయి. ఇంకా కూడా కొంతమంది ఉన్నారని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కడో తింటే అయిపోదండి అది. అది కూడా చెప్పాడు. ఇప్పటికీ కూడా అక్కడ పెద్ద కరప్షన్ జరుగుతుంది వీళ్ళల్లో అంటే ఎక్కడెక్కడ పెట్టారు. నేను చెప్పేది కూడా అదే. కరప్షన్ చేయడానికి ఎవరు లేరు, అందరూ జైల్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం బయట ఉండి ఆ ప్యాలెస్లో కూర్చుని వ్యవహారాలు చూస్తున్నాడు. అంటే డైరెక్ట్గా ఆయన పేరు ప్రస్తావించకుండా పందికొక్కులు అంటున్నాడు, కానీ పందికొక్కు సజ్జలని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన మాటలు బట్టి. అది కాదండి, నేనేమనుకుంటున్నా అంటే ఇంకా కూడా కొంతమంది ఎవరో ఉన్నారండి. ఆయన బయటికి చెప్పట్లేదు, ఆయన పూర్తిగా బయటికి రావడానికి ఇష్టపట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో విజయసాయి రెడ్డికి తెలుసు. కాబట్టి నిన్న కొంతవరకు బయటపడాలని తాపత్రయపడ్డాడు, ఏదో చెప్పాలి అని. కానీ ఏదో భయం అడ్డం వేస్తుంది. ప్రజా జీవితంలోకి రావాలని అనుకుంటున్నాడు, కానీ ఆడిటర్గా ఇన్ని శతభిషలతో మాట్లాడితే ప్రజలు హర్షించరండి. నువ్వు చెప్పదలుచుకున్నది ఏదో ధైర్యంగా చెప్పుంటే నువ్వు ఒక ప్రజల్లో వాళ్ళ మనసులు గెలుచుకునేవాడు. ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా ఒక ఆర్థిక ఆట ఆడుతున్నాడు అతను, దాగుడు మూతలు. ఈ దాగుడు మూతల ఆటలో తను రాజకీయానికి, తన భవిష్యత్తుకి, తన సేఫ్టీకి అంటే తన రక్షణ వలయం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నేను పోతే పోయాను, ప్రజల కోసం వాస్తవాలు చెప్తాననే తెంపు, తెగింపు, సాహసం, ధైర్యం అతనిలో కనపడలేదు. అప్రూవర్గా మారి సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ మనీ లాండరింగ్ విషయంలో ఎన్ని పనిచేయవని చెప్పి తెలుసు. ప్రజలందరికీ తెలిసినప్పుడు నువ్వు దాచినందువల్ల నువ్వు కూడా ఆ ముఠాలో దొంగగానే మిగిలిపోయావు తప్ప నిన్న వచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకుని ప్రజల పక్షాన్ని నేను ఉంటాననే ఒక ధైర్యం ఇవ్వలేకపోయాడు. కొంతమంది మేధావుల్లో జరిగే చర్చ ఏంటంటే సార్, ఇప్పుడు నిన్న అంతసేపు విచారణ జరిగింది. ఈయన మిథున్ రెడ్డి వ్యవహారం బయట పెట్టి ఉంటాడు, వ్యవహార శైలి మొత్తం వ్యవహారం అంతా నడిపింది ఆయన అన్న సంగతి ఈయనకి తెలుసు. ఆ డబ్బు ఏంటి, ఎక్కడ లూటింగ్ జరిగింది, ఎక్కడ రూటింగ్ జరిగింది, ఆ మొత్తం నిన్న ఈడీకి చెప్పు ఉంటాడు. మిథున్ రెడ్డిని ఇవాళ విచారించి ఇవాళ కానీ రేపు కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న వార్త కూడా హల్చల్ చేస్తూ ఉంది. అది వాస్తవమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నిన్న లాగానే ఇప్పుడు పోలీసుల స్ట్రాటజీ వేరే ఉంటుందండి. ఈడీ కూడా ఒక దర్యాప్తు సంస్థే, ఒక పోలీసింగ్ వ్యవస్థ. అది వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు కొంచెం లాంగ్ రోప్ ఇచ్చి వీళ్ళకి ఇచ్చినట్టే ఈయనకి ఇచ్చినట్టే మళ్ళీ పంపించేసి కూడా మళ్ళీ రెండోసారి పిలిపించినప్పుడు ఇద్దరి మధ్యలో ఉండే వైరుధ్యమైనటువంటి వివరణలు ఏవైతే ఉంటాయో, ఈయన చెప్పిన దానికి ఆయన దానికి ఇద్దరిని జాయింట్గా కూర్చోబెట్టి కన్ఫర్మేషన్ పెట్టారనుకోండి, అట్లాంటప్పుడు కూడా ఇద్దరిని అరెస్ట్ చేసే సందర్భం వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వైరుధ్యాలు ఉంటాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయల ఢిల్లీ స్కామ్లోనే కేజ్రీవాల్ అంటే అరెస్ట్ చేశారు నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు ఢిల్లీ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసినప్పుడు మిథున్ రెడ్డినో లేకపోతే ఎక్స్ రాజ్యసభ మెంబరో లేకపోతే ఎక్స్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ అయినందువల్ల అందులో విజయసాయి రెడ్డి విషయంలో వాళ్ళకి కొంత అవగాహన ఖచ్చితంగా దొరికింది. ఆయన చెబుతున్న వాటిల్లో కూడా అర్థం తెలుస్తుంది. ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్కి క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈయన ఎవరండి? ఆయనే వాటి గురించి అనేక అంశాలు మాట్లాడాడు. ఒకవేళ నిజంగా కనుక ఈయన అన్నట్టు అంత అమాయకుడు అయ్యి అసలు ఏం జరిగిందో కూడా ఆయనకి తెలియదు అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండటానికే అర్హుడు కాదు. కాబట్టి దాని మీద లోన్ కూడా తెచ్చుకున్నాడు అంటే ఆ మద్యం శాఖలో ఉన్న ఆర్థిక అంశాలు అన్నీ తెలుసు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారి ఆడిటర్ బాలాజీ గోవిందపడ్డాడంటే వాళ్ళ కుటుంబం ఇన్వాల్వ్మెంట్ లేదని ఈయన ఎట్లా చెప్తాడు? అదే అన్న, చెప్పలేడు, చెప్పకూడదు కూడా. కానీ ఆయన ఆ ప్రయత్నం కూడా చేశాడు. దాని మూలాన రేపు ఆయన ఏదో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల దగ్గరికి వెళ్తాననుకుంటున్నాడు. కానీ నువ్వు అటువంటి వ్యక్తిని డిఫెండ్ చేస్తున్నావు, వాళ్ళకి కూడా కాపాడుతున్నావు అంటే అందులో నువ్వు తోడు దొంగమని చెప్పకనే చెప్పావు నువ్వు. అదే నీకు గనక ఏ మాత్రం పాత్ర లేకపోతే రాజకేశ్వర రెడ్డి మీద వెళ్ళినంత స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడండి? తర్వాత ఆయన అధికారంలోకి రాడు అని చెబుతున్నావు, కూటమి ఉండకూడదని చెబుతున్నావు. కూటమి ఉండకూడదంటే కూటమిని ధ్వంసం చేయమనే కదా ఆయన పరోక్షంగా చెబుతుంది. అదే ఆయన ఉద్దేశం. అదే చెప్పాడు, కూటమిని కూలగొట్టకుండా మీరు రాలేరు, అంత సలహా చెప్పే అంత శక్తి నీకున్న కోటరీలో వ్యక్తులకి లేదని చెబుతున్నాడు. ఇండైరెక్ట్గా ఆయన చెప్పేది ఏంటంటే కూటమిలో బీజేపీని వేరు చేస్తే బీజేపీ కాళ్ళు పట్టుకునో బతిమాలో మోకాళ్ళు దేకో ఎట్టగొట్ట జగన్ రెడ్డి కాపాడుకుంటాను అన్న విషయం స్పష్టంగా చెప్తున్నాడు. పవన్ గారి మీద కూడా, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళొద్దని చెప్పాడు. అక్కడ ఒక స్ట్రాటజీ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ని విడగొట్టేసేయండి. అది ఒక మళ్ళీ గతంలో అతను పీకే ఉన్నాడు చూసారా, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీనే ఈయన మళ్ళీ అదే
అమలు చేయమంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి మోకాళ్ళ మీద దేకి ఒక సీట్ కూడా గెలవలేదు. డిపాజిట్లు కూడా రాలేక ఎక్కడ రాల. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఏం పని చేస్తున్నాడు? తర్వాత నువ్వు దొంగలకి వాళ్ళకి సద్దులు మోస్తా, నువ్వు వెళ్ళి జనాలలో లీడర్గా నువ్వు ఎట్ట రాగలుగుతావు? విజయసాయి రెడ్డి గారు నిన్న ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడని అనుకున్నాడు, ఆయన అంత అమాయకమైనటువంటి మాటలు, పరస్పర విరుద్ధమైన మాటలు, ప్రజలకి పనికిరాని మాటలు, ప్రజలకు అనుమానం కలిగించే మాటలు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా నౌకర్ని అనే మాటలని ప్రజలకి చెప్పకనే చెప్పాడు. విజయసాయిరెడ్డి తొలి విడత విచారణలో వెల్లబుచ్చిన అభిప్రాయాలని, అలాగే ఈరోజు మిథున్ రెడ్డిని చేస్తున్న విచారణని అసంపూర్తిగా ఉండే అవకాశం ఉందని, మళ్ళీ విడత విచారణలో ఇద్దరిని కూర్చోబెట్టి విచారించి విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి అసలు కుట్రదారిని కూడా బయట పెట్టే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.